ఓం నమో వెంకటేశాయ. ఆత్మసుఖానుభూతే ఆత్మపరావధూతే గోవింద గోవింద. నగశృంగ నివాసాయ నరమానసవాసినే నరసింహాయ దేవాయ శ్రీనివాసాయ తే నమః అని అజాతివందన సజాతినందన రుజాతి సోదన వ్రజాతి సుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. పార్వతీప్రియ హేరంబ విశ్వవంద్యాఖిలస్తుత పర్వతోపమతామాప్తం విఘ్నం క్షపయ మే ప్రభో. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భార్గవీ ప్రాణనాథాయ గార్గ సంవీతనామినే మార్గశీర్ష ప్రియాయాస్తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణామృతగుణైరణుసీమదిగ్ధం వ్యాసప్రసూతశుకగోపవరైశ్చ దుగ్ధం సర్వాశనాశమనకామజనైస్తు జగ్ధం క్షీరం శుభం పిబత భాగవతం విదగ్ధం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు స్తుతి చేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మని. స్తుతి చేయటం కూడా ఆయన యొక్క వ్యాపకత్వాన్ని, వ్యాపక స్వరూపాన్ని, అఖండానంద స్వరూపాన్ని తెలియజేయడానికి స్తుతి చేస్తున్నారు అని అనుకున్నాము. ఆ స్తుతి వాక్యాలలో ప్రథమ వాక్యం నౌమీడ్యతే భ్రవపుషే తడిదంబరాయ గుంజావతంస పరిపిచ్చల సన్ముఖాయ వన్యస్రజే కవల వేత్ర విషాణ వేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ అనే వాక్యం. దీని తర్వాత అస్యాపి దేవవపుషో మదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య నతు భూతమయస్య కోపి నేషే మహిత్వవసితుం మనసాంతరేణ సాక్షాత్తవైవ కిముతాత్మసుఖానుభూతే. దేవా, నీ వ్యాపకత్వాన్ని అందరికీ తెలియజేసేట్టు చేద్దాము, నీ వ్యాపకత్వం అందరికీ కనిపించేట్టు చేద్దాము అని ఏదో వీళ్ళూరాను. ఎక్కడ కుదురుతుంది? నీ వ్యాపకత్వం కానీ నీ ఆత్మసుఖానుభూతి అంటే వ్యాపకమైన అఖండమైన ఆనంద స్వరూపం, అనుభూతి రూపమైన ఆనంద స్వరూపం అనేది ఎలా తెలుస్తుంది? ఎందుకంటే అస్యాపి దేవవపుషః, ఈ నువ్వు చూపించిన ఈ రూపాలు ఉన్నాయి కదా, ఇప్పుడు వేల కొద్దీ ఒకటే సమానంగా ఉండే రూపాలను చూపించావు కదా, ఆ రూపాలను చూడటమే నా తరం కాలేదు. అస్యాపి దేవవపుషః, ఆ రూపాలు మదనుగ్రహస్య, నన్ను అనుగ్రహించటం కోసం, నాకు కొన్ని భ్రమలు ఏమైనా ఉంటే వాటిని తొలగింపజేయటం కోసం నువ్వు చూపించావు. మదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య, ఆ రూపాలన్నిటిని నువ్వు స్వేచ్ఛగా ధరించావు. నతు భూతమయస్య, ఇవేమీ భౌతికమైన రూపాలు కావు. నువ్వు శంఖచక్ర గదా పద్మాలను ధరించిన లేదా ఇంకొక రూపాన్ని ధరించిన నీ రూపం వరకు భూతమయం, భౌతికమైన రూపం కాదు. భౌతికమైన రూపం కానీ స్వేచ్ఛగా నువ్వు ధరించినటువంటి, నా మీద అనుగ్రహంతో నువ్వు ధరించినటువంటి రూపాలని చూడటమే నా తరం కాలేదు. కోపి, నేను బ్రహ్మగారినే. కహ అంటే బ్రహ్మ, బ్రహ్మనైన నేనే చూడలేకపోయాను. నేషే మహిత్వవసితుం, ఈ రూపంలో ఉండేటువంటి మహాత్మ్యాన్ని తెలియజేసుకోవటానికి, నాకు నేను తెలియజేసుకోవటానికి నాకే సామర్థ్యం చాలలేదు. నేషే మహిత్వవసితుం. అందులోనూ మనసా ఆంతరేణ, మనస్సును మొత్తాన్ని అందులోకే పెట్టినా సరే, ఏకాగ్రత మొత్తాన్ని అందులోకి దించేసినా సరే ఏమీ కనిపించలేదు. మనసాంతరేణ
అలాంటి నీ సగుణ రూపమే నాలాంటి వాడికే కనిపించకపోతే కోపి మిగతా ఎవరికి కూడా అర్థం కానట్లే. అసలు నీ సగుణ రూపాన్నే ఇదమిత్తంగా తేల్చుకోగలిగిన సామర్థ్యం మామూలు వాళ్ళకి కానీ నాకు కానీ ఎవ్వరికీ లేదు. సాక్షాత్ తవైవ కిముతాత్మ సుఖానుభూతే. కంటికి ఎదురుకుండా ఉండే ఈ రూపాన్నే చూడలేకపోతుంటే, కంటికి ఎదురుకుండా ఉండే ఈ రంగురంగుల రూపాలనే నేను చూడలేకపోతుంటే, సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుంటే, తవైవ ఆత్మ సుఖానుభూతే కిముత. నీ ఆత్మశబ్దానికి వ్యాపకమని అర్థం, నీ లేదా స్వస్వరూపం అనేనా అనుకోవచ్చు. నీ స్వస్వరూపమైన నీ వ్యాపకమైన సుఖానుభూతి ఎప్పుడూ తెలుస్తూ ఉండేటువంటి సుఖస్వరూపం ఉంది కదా, ఆ సుఖస్వరూపాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? నీ వ్యాపకత్వాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? నువ్వు అనుగ్రహించి చూపించిన రూపాన్నే సరిగా అర్థం చేసుకోలేని వాళ్ళు నీ నిర్గుణమైన నీ వ్యాపక సుఖస్వరూపాన్ని ఏ విధంగా అర్థం చేసుకోగలరు అని బ్రహ్మగారు అన్నారు. అస్యాపి దేవ వపుషః మదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య నతు భూతమయస్య కోపి నేషే మహిత్వవసితుం మనసాంతరేణ సాక్షాత్ తవైవ కిముతాత్మ సుఖానుభూతే అనే ఈ శ్లోకంలో కూడా 4 ముఖాలతో అనుకున్నాము బ్రహ్మగారు. ఆయన తెలివితేటలతో అన్నాడు అనుకున్నాం కాబట్టి చాలా చాలా అర్థాలు పెట్టారు, చాలా అర్థాలు ఉన్నాయి. అందులో కొన్నిటిని మాత్రం తీసుకుంటే, దేవా ఏ రూపాన్నైనా సరే నువ్వు చూపించదలుచుకుంటే చూపిస్తావు. మదనుగ్రహస్య, నువ్వు అనుగ్రహిస్తే ఎవరికైనా ఫలానా రూపం చూపించాలి అని అనుకుంటే చూపిస్తావు. ఎవరి మీద అనుగ్రహిస్తావు, ఎవరికి ఏ రూపాన్ని చూపించదలుచుకున్నావు అని అంటే స్వేచ్ఛామయస్య, భక్తులు ఆ రూపాన్ని చూడగోరి, భక్తులు ఆ రూపాన్ని చూడగోరుతూ దాన్ని నిరంతరం ధ్యానిస్తే వాళ్ళ యొక్క ధ్యానానికి లేదా వాళ్ళ యొక్క కోరికకి విలువిచ్చి నువ్వు వాళ్ళకి ఆ రూపంలో కనిపిస్తావు. స్వేచ్ఛ అంటే నీకెలాగో ఇచ్చ అక్కర్లేదు, భక్తుల యొక్క ఇచ్ఛానుసారం వాళ్ళు కోరుకున్న వాళ్ళు ధ్యానిస్తున్న రూపాల్లో నువ్వు కనిపిస్తావు. కనిపించేటప్పుడు భూతమయస్య, భౌతికంగా నువ్వేమీ రూపాలని ధరించాలి అని నియమమేం లేదు. శుద్ధసత్వ రూపంలో ఉండేటువంటి నీవు శుద్ధసత్వ శరీరాన్ని ధరించి కూడా కనిపిస్తావు. భౌతికమైన రూపాలకి నీ రూపానికి తేడా ఉంటుంది. శ్రీకృష్ణుడిగా పుట్టినప్పుడు కూడా మిగతా బాలకుల్లాగా భౌతిక రూపాన్ని ధరించినట్లుగా కనిపిస్తున్నా సరే నీ శరీరం భౌతికమైన శరీరం కాదు, అందువల్లే అది పెరగగలిగింది. భౌతికమైన శరీరానికైతే కొన్ని పరిమితులు ఉన్నాయి. భౌతికమైన శరీరం ఇష్టం వచ్చినట్లు పెరగదు. భౌతికమైన శరీరం తింటే లావెక్కుతుందేమో కానీ ఆ లావుకి కూడా ఒక పరిమితి ఉంది, లేదా కనీసం టైం లిమిట్ అయినా దానికి ఉంది. ఇంతకాలంలో ఇది లావెక్కుతుంది, క్షణంలో అనుకున్న వెంటనే లావెక్కదు, అనుకున్న వెంటనే తగ్గిపోదు అనైనా దానికి భౌతికమైన శరీరానికి నియమం ఉంది. ఆ నియమాలేవి నీ భౌతికమైన శరీరానికి కూడా లేవు. నతు భూతమయస్య. ఇలాంటి నీ శరీరాలని అర్థం చేసుకోవటమే ఎవరి తరము కాకపోతే, అందులోనూ ఏకాగ్రతతో బాగా ధ్యానం చేసినా సరే వాళ్ళంతట వాళ్ళేమీ దాన్ని చూడలేరు. నువ్వు అనుగ్రహిస్తేనే, నువ్వు ఎంత అనుగ్రహిస్తే అంత చూడగలరు అనే మాట అనుకుంటూ ఉంటే నీ ఆత్మ సుఖానుభూతి గురించి ఎవరు చెప్తారు, ఎవరు ఏమర్థం చేసుకుంటారు, ఎవరికి ఏమాత్రం స్పష్టంగా తెలుస్తుంది అనే అర్థం వచ్చేటట్లు చెప్పాడు. ఇంకొంచెం పెంచి అసలు కనిపించే రూపము లేదా చిన్న చిన్న రూపం అనేదంతా ఎందుకు, మొత్తం విరాట్ రూపమే నీది కదా. భూతమయస్య, మొత్తం పంచభూతాలు, ఆ భౌతికమైనటువంటి లోకాలు అన్నీ కలగలిసిన రూపం విరాట్ రూపం ఉంది కదా. ఆ విరాట్ రూపాన్ని ఎవరినైనా చూడమని చెప్దాము, చూడమను. వాళ్ళకి కనిపించే మాట అయితే తర్వాతి మాట మాట్లాడచ్చు. నీ విరాట్ పురుష దేహమే ఎవరికి కనిపించని మాటకే, విరాట్ పురుష రూపాన్ని నువ్వే చూపించినా సరే, అటు అర్జునుడికి కావచ్చు, ఇంకోళ్ళకి కావచ్చు, ఎవరికి కనిపించినా సరే మేము చూడలేం బాబో, నువ్వు కళ్ళు నువ్వు ఈ రూపాన్ని ఉపసంహరించుకో అని ప్రతి వాళ్ళు అంటూ ఉంటే నీ యొక్క అసలు సిసలు స్వరూపం, విరాట్ పురుష దేహానికి చాలా దూరంలో ఉండేటువంటి అసలు స్వరూపం ఎవరి కంటికి కనిపించింది? విరాట్ పురుషుడి యొక్క వ్యాపకత్వాన్నే చూడలేని సామాన్య చక్షుస్సులకి నీ అసలు సిసలు వ్యాపకత్వం అంటే అన్నిటా ఉండటం, అన్నిటికంటే బయట ఉండటం అనేటువంటి వ్యాపకత్వం అనేది ఎలా తోచింది అనే అర్థాన్ని కూడా చక్కగా ఇందులోనే ఉంచారు. అస్యాపి దేవ వపుషో మదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య నతు భూతమయస్య కోపి
నేషే మహిత్వవసితుం మనసాంతరేణ సాక్షాత్ తవైవ కిముతాత్మ సుఖానుభూతే అని. సరేనయ్యా బ్రహ్మగారివి నువ్వు చెప్తున్నావు, మేము వింటాము. ఆ పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని ఎవరు చూడలేరు, నిర్గుణ రూపాన్ని ఎవరు చూడలేరు. సో చేయవలసింది, చేయగలిగింది ఏముంది? ఏం చేయకుండా కూర్చోవటమే కదా. ఏం చేయకుండా కూర్చోమంటావా? ఏమీ తెలియని వాళ్ళు, అజ్ఞులు, అజ్ఞానులు, వాళ్ళు ఏం చేయాలి? అన్నీ తెలిసిన నువ్వే, అన్ని సామర్థ్యాలు ఉన్న నువ్వే నా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తుంటే మిగతా వాళ్ళు ఏం చేయాలి అని అంటే దానికి చెప్పాడు, జ్ఞానే ప్రయాసముదపాస్య నమంత ఏవ జీవంతి సన్ముఖరితాం భవదీయవార్తాం స్థానే స్థితా శృతిగతాం తనువాంగ్మనోభిః ఏ ప్రాయశో జితజితోప్యసితైస్త్రిలోక్యాం అని. అసలు నిన్ను తెలుసుకోవాలి అనే ప్రయాసం ఎందుకు చేయాలి? జ్ఞానే ప్రయాసం ఉదపాస్య, నిన్ను తెలుసుకోవాలి అనే కోరికని పక్కకి నెడితే తప్పేముంటుంది? పక్కకి నెట్టేద్దాం. నమంత ఏవ, నిన్ను నమస్కరించుకుంటే చాలు కదా. నమంత ఏవ, నిన్ను నమస్కరించుకుంటూనే సన్ముఖరితాం భవదీయ వార్తాం స్థానే స్థితా శృతిగతాం. ఇప్పుడు నీ గురించి చాలా పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు బాగా చెప్తున్నారు కదా, నీ గురించి వాళ్ళు చెప్పే మంచి మంచి మాటలను వింటూ కూర్చుంటే సరిపోదా? సన్ముఖరితాం, మంచివాళ్ళు, గొప్పవాళ్ళు పదే పదే చెప్పే మాటలు కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు నిత్యం ప్రకటించేటువంటి మాటలు ఉంటాయి, వాటిని వింటూ భవదీయ వార్తాం, నీకు సంబంధించిన వార్తలను వింటూ శృతిగతాం, చెవికి ఎంత మేరకు చేరితే అంతవరకే నీ గురించి వింటూ స్థానే స్థితా, ఉన్న చోట ఉంటూ కదలకుండా, అంటే ప్రత్యేకించి అటు తిరిగి ఇటు తిరిగి ఆ ప్రయత్నం చేసి ఈ ప్రయత్నం చేసి అనేమీ చేయకుండా మామూలుగా నీ మాటలను వింటూ జీవంతః, బతుకుతూ ఉంటే, మామూలుగా జీవితాన్ని సాగిస్తూ ఉంటే నువ్వు దక్కకుండా పోతావా? ఎందుకు దక్కకుండా పోతావు? పోనీ సన్ముఖరితాం భవదీయ వార్తాం స్థానే స్థితా శృతిగతాం, ఇది వింటూ తను వాంగ్ మనోభిః, వాళ్ళ శరీరాలతోనూ వాళ్ళ వాక్కులతోనూ మనస్సుతోనూ నిన్ను నమస్కరించుకుంటూ ఉంటే, తను వాంగ్ మనోభిః నమంతః ఏవ, ఎవరైనా జీవంతి, వాళ్ళు జీవితాన్ని సాగిస్తూ ఉంటే నిన్ను నమస్కరించుకుంటూ, నీ కోసమే శారీరకమైన క్రియలు చేస్తూ, నీ కోసమే మాటలు మాట్లాడుతూ, అంటే నీకు సంబంధించిన మాటలు మంత్రాలు కావచ్చు, మరొకటి కావచ్చు, వాటినే మాట్లాడుతూ, అలాగే మనస్సులో కూడా నిన్నే ఉంచుకోవాలని అనుకుంటూ జీవితాన్ని అలా గడిపేవాళ్ళు నిన్ను పొందలేకపోతారా? పొందలేకపోతారా కాదు, ఏ ప్రాయశః ఏవం సంతి, ఎవరైతే ప్రాయశః ఇలా ఉంటున్నారో వాళ్ళు అజిత, మిగతా వాళ్ళకెవరికి దొరకని నిన్ను దొరకపుచ్చుకుంటారు. జితోప్యసితైస్త్రిలోక్యాం, ముల్లోకాల్లో వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళకి నువ్వు తప్పనిసరిగా దొరుకుతావు. నువ్వు దొరకాలి అంటే, నిన్ను గెలవాలి అంటే, నీ యొక్క అఖండానంద స్వరూపాన్ని పొందాలి అంటే ఎవరైనా ఏం చేయాలి అంటే, ముందు ఉన్న చోట కూర్చుని చేసే ప్రతి పనిని నీకు సమర్పిస్తూ, చెప్పే ప్రతి మాట లేదా ఆడే ప్రతి మాట కూడా నీ గురించే ఉండేటట్లుగా చూసుకుంటూ, మనసులో నువ్వు ఉండేటట్లుగా పెట్టుకుని నమస్కరించుకుంటూ నీ గురించిన వార్తలను వింటూ తప్పనిసరిగా కూర్చోవాలి. ఉన్న పని చేసుకునే పని చేసుకుంటూ ఉండొచ్చు, కానీ నీ గురించి వార్తలు వింటూ ఉంటే వాళ్ళకి సరిపోతుంది, వాళ్ళకి నువ్వు దక్కుతావు. అలా కాకుండా జ్ఞానే ప్రయాసః, నేను జ్ఞానం కోసం ప్రయత్నం చేసి సాధించేసేస్తాను అని అనుకుని ఎవరైనా చేస్తే నీ సగుణ రూపాన్ని చూడగలరా లేదా నిర్గుణ రూపాన్ని చూడగలరా అనే సంగతి తేలదు. సగుణ రూపాన్ని కూడా వాళ్ళు చూడలేరు. జ్ఞానే ప్రయాసముదపాస్య నమంత ఏవ జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం స్థానే స్థితా శృతిగతాం తనువాంగ్ మనోభిః ఏ ప్రాయశో జితోప్యసి తైస్త్రిలోక్యాం అని బ్రహ్మగారు అన్నారు. ఏమంటున్నారండి మీరు? జ్ఞానం కోసం ప్రయత్నం చేయొద్దు అంటున్నారు. జ్ఞానం కోసం ప్రయత్నం చేయకుండా స్వామి దక్కడు అనే మాటలు విడిగా ఉన్నాయి. అలాంటిది జ్ఞానం కోసం ప్రయత్నం చేయొద్దు, వింటూ కూర్చోండి, లేదా ఏదో తను వాంగ్ మనోభిః నమంత ఏవా అని అంటున్నారు. ఎలా కుదురుతుంది? జ్ఞానం కోసం ప్రయత్నం చేయకుండా జ్ఞానం అనేది ఎలా దక్కుతుంది అని అంటే దానికి బ్రహ్మగారు చెప్తున్నారు, జ్ఞానం కోసం ప్రయత్నం చేయొద్దు అని చెప్పటం కాదు, చేయకపోవటం కాదు నేను చెప్పేది.
నేను చెప్పేది జ్ఞానం కోసం చేసేటువంటి అసలు ప్రయత్నం భక్తి మాత్రమే. భక్తితో మాత్రమే ఆ జ్ఞానం సాధ్యం. భక్తి లేనిదే జ్ఞానం కూడా అందదు. ఏ విషయాన్నైనా సరే మనం ఇష్టపడకపోతే ఆ విషయం తాలూకు జ్ఞానం మనకు అబ్బనే అబ్బదు. శ్రేయస్సృతిం భక్తిముదస్యతే విభో క్లిశ్యంతి ఏ కేవలబోధలబ్ధయే తేషామసౌ క్లేశల ఏవ శిష్యతే నాణ్యద్యథా స్థూలతుషావఘాతినాం. స్వామి, శ్రేయస్సృతిం భక్తిం, నీ మీద భక్తి శ్రేయస్సృతి ఎన్నో రకాల శ్రేయస్సులను కురిపించేసేస్తుంది. శ్రేయస్సులు రకరకాలు అంటే లోకంలో ఉండే వ్యావహారిక ప్రపంచంలో ఉండేటువంటి అభ్యుదయాలు, అంటే పైకి వెళ్ళటం, అభ్యున్నతి అనుకునేవి, అవి శ్రేయస్సులు. ఆ శ్రేయస్సుల కంటే మించినటువంటి జ్ఞాన యోగ్యత అనే శ్రేయస్సు ఉండనే ఉంది. చివరి శ్రేయస్సు జ్ఞానము, ఆ జ్ఞానం ద్వారా అందుకోవలసింది ఉండనే ఉంది. ఇలాంటి శ్రేయస్సులన్నిటినీ కురిపించగలిగింది నీ యొక్క భక్తి. ఇంకో రకంగా చెప్పుకోవాలి అంటే ఈ శ్రేయస్సులన్నిటికీ ఉండే ఒకే ఒక దారి నీ మీద భక్తి. శ్రేయస్సృతిం భక్తిం. అలాంటి శ్రేయస్సృతిం భక్తిం ఉదస్య, దాన్ని కాదనుకుని ఏ తే విభో క్లిశ్యంతి ఏ కేవల బోధలబ్ధయే, ఆ భక్తిని పక్కన పెట్టేసి నాకు జ్ఞానం కావాలి, నేను జ్ఞానం పొందడం కోసం ప్రయత్నం చేస్తాను అని ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఫలితం దక్కదు. తేషామసౌ క్లేశల ఏవ శిష్యతే నాణ్యత్, వాళ్ళకి చివరికి క్లేశమే దక్కచ్చు, క్లేశమే మిగిలిపోవచ్చు, క్లేశం తప్ప మరొకటేది అందకపోవచ్చు. నీ మీద సరి అయిన భక్తి లేకుండా ప్రయత్నం చేస్తే ఆ జ్ఞానం కూడా దక్కకపోవచ్చు, చివరికి క్లేశం ఒక్కటే కూడా దక్కచ్చు. యథా స్థూల తుషావఘాతిన, వడ్లు దంచుతారు, వడ్లు దంచితే అందులోంచి బియ్యపు గింజ బయటకు వస్తుంది. బియ్యపు గింజ బయటకు వస్తుంది అంటే సన్న వడ్లు ఉన్నాయి, సన్న వడ్లు నాకు నచ్చలేదు, సన్న వడ్లు దంచితే అందులోంచి బియ్యం రావచ్చు రాకపోవచ్చు, నేను లావాటి వడ్ల గింజల్ని ఎంచుకునే వాటినే దంచుతాను అని ఒక మేధావి అన్నాడు. ఆ లావాటి వడ్ల గింజలు ఏమిటి అంటే అవి లోపల ధాన్యపు గింజ పైకి గింజలా కనిపిస్తున్నాయి, లోపల మాత్రం బియ్యపు గింజ లేని ఒట్టి ఊక వ్యవహారమే. ఉండటానికి మాత్రం లావుగా ఉన్నాయి. ఎందుకు లావుగా ఉన్నాయంటే వేరే కారణంతో లావుగా ఉన్నాయి. స్థూల తుష, లావుగా ఉండేటువంటి లోపల బియ్యపు గింజ లేనటువంటి వడ్లని దంచుతూ కూర్చున్నాడు ఆ మేధావి. ఎందుకంటే లావుగా ఉన్న వాటిని దంచితేనే నాకు సౌకర్యం, దాంతోనే నాకు కావాల్సిన బియ్యం వస్తాయి అనే నమ్మకంతో ఉన్నాడు. వాడికి బియ్యం దొరుకుతాయా? వాడు దంచిన దానికి, దంచిన ప్రయత్నానికి బియ్యం అనేది వాడికి దక్కుతాయా అంటే దక్కవు కదా. ఎందుకు దక్కవు అంటే లోపల బియ్యపు గింజ లేనిదే వడ్లని ఎంత దంచితే మాత్రం ఏం ఉపయోగం? ఊకదంపుడు వ్యవహారమే తప్ప వేరే ఏమి ఉండదు కదా. అలాగే నీ మీద భక్తి అనేది లోపల లేకపోతే నిన్ను తెలుసుకోవటం కోసం చేసే ప్రయత్నం నిన్ను ఎలా తెలియజేస్తుంది? నీ జ్ఞానానికి ఆ ప్రయత్నం అనేది దారి ఎలా అవుతుంది? నీ జ్ఞానానికి దారి అవ్వాలి అంటే అది నీ మీద భక్తే అవ్వాలి, మరొకటి కావటానికి వీల్లేదు. దీని ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అందరికీ పరమాత్మ జ్ఞానం రావాలి అంటే పరమాత్మ మీద భక్తి కలగాలి, పరమాత్మ మీద ప్రీతి కలగాలి. ఎలాగైతే లౌకిక వ్యవహారంలో మనకి ఇష్టమైన విషయాల్ని తెలుసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తామో, ఇష్టమైన కొద్దీ ఆ విషయం తొందరగా మనకి ఎలాగైతే తెలుస్తుందో, పరమాత్మ ఇష్టమైన కొద్దీ, పరమాత్మ మీద ప్రీతి పెరిగిన కొద్దీ, పరమాత్మ మీద భక్తి పెరిగిన కొద్దీ పరమాత్మ తత్వజ్ఞానం చక్కగా కలుగుతుంది అని నేను చెప్పదలుచుకున్నాను. దానికోసమే ఈ మాట చెప్తున్నాను అని బ్రహ్మగారు అంటున్నారు. శ్రేయస్సృతిం భక్తిముదస్యతే విభో క్లిశ్యంతి ఏ కేవల బోధలబ్ధయే తేషామసౌ క్లేశల ఏవ శిష్యతే నాణ్యద్యథా స్థూల తుషావఘాతిన అని. ఈ విషయాన్నే పరమాత్మ భక్తి యోగంలో స్పష్టంగా చెప్పాడు. అవ్యక్త ఉపాసన అనే మాట చెప్పి క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిర్ అవాప్యతే అని చెప్పి అవ్యక్తమైనటువంటి పరమాత్మను ఉపాసించటం, ఆయన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేయటం అనేది చాలా క్లేశకరమైన వ్యవహారము. ఒక్కొక్కప్పుడు అది క్లేశంతోనే పూర్తయిపోవచ్చు, క్లేశమే మిగిలిపోవచ్చు. క్లేశ అధికతర, ఇంకా చెప్పాలంటే చాలా కష్టం అది, దాని జోలికి వెళ్ళకపోవటమే మేలు అన్నట్లుంటుంది.
దాని బదులు ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సమృద్ధత్తా మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్పార్థం అయ్యావేశిత చేతసాం అని తర్వాత శ్లోకాల్లో చెప్పాడు కదా. అనన్యయోగ అంటే భక్తి, ఆ భక్తితో గనక నన్ను ఉపాసన చేసే మాట అయితే, భక్తి మూలకంగా భక్తిని ద్వారంగా చేసుకుని నన్ను ప్రయత్నం చేసుకునే మాట అయితే నేను తొందరగా దొరుకుతాను. నచిరాత్ ఆలస్యం కూడా ఉండదు, ఎక్కువ కష్టము ఉండదు, ఆలస్యము ఉండదు, అందులో ఏమీ తెలియదు, తెలిసేదల్లా ఒక జ్ఞానం మాత్రమే ఉంటుంది అని చెప్పాడు కదా. ఆ చెప్పిన దాన్నే బ్రహ్మగారు ఈ శ్లోకంలో ఇలా చెప్పారు. శ్రేయస్శ్రుతిం భక్తి ముదస్యతే విభో క్లిశ్యంతి ఏ కేవల బోధలబ్ధయే తేషామసౌ క్లేశల ఏవ శిష్యతే నాణ్యద్యథా స్థూల తుషావఘాతినా అని. దాన్ని ఇంకొక కోణంలో తిప్పి కూడా చూపిస్తున్నారు. పురేహ భూమన్ బహవోపి యోగినః త్వదర్పితేహ నిజకర్మలబ్ధయా విబుధ్య భక్త్యైవ కథోపనీతయా ప్రపేదిరేంజోచ్యుతతే గతిం పరాం అని. భూమన్, ఓ వ్యాపకుడా, వ్యాపకుడు అయినటువంటి ఓ పరమాత్మ, పురా నాకు తెలిసినంత వరకు చాలామంది ఇంతకుముందు యోగులం అని బయలుదేరారు. పురేహ యోగినః ఏంటి, బహవోపి యోగినః చాలామంది యోగులు బయలుదేరారు. మేము యోగ మార్గంలో పరమాత్మను సాధించుకుంటాము, మేము యోగ మార్గంలో మనసులను నిలుపుకుంటాము అని చాలామంది బయలుదేరారు. బయలుదేరిన వాళ్ళందరికీ నువ్వేమీ దక్కలేదు. వాళ్ళు పురాయోగిన ఇంతకుముందు యోగులుగా ఉండేవారు అని చెప్పుకునేటట్లుగా తయారైపోయారు. చివరికి విసిగి వేసారిపోయి యోగ మార్గాన్ని కూడా వదిలేశారు. వాళ్ళు వదిలేసి దీంతో మనకి సరిపోదు, ఈ యోగ మార్గం మనకొద్దు, ఇంత కష్టం మనకొద్దు, దొరుకుతుందో దొరకట్లేదో, దక్కిందో దక్కలేదో, ఈ తెలియని మార్గం మనకొద్దు, మనకి ఖచ్చితంగా దక్కే మార్గాన్ని మనం పట్టుకుందాము అని వాళ్ళు మొదలుపెట్టారు. ఎలా మొదలుపెట్టారు? త్వదర్పితేహ నిజకర్మలబ్ధయా భక్త్యైవ కథోపనీతయా ప్రపేదిరే. ముందు ఏం చేసేసారంటే, నీ గురించి శ్రద్ధగా విన్నారు. కథోపనీతయా, నీ గురించి శ్రద్ధగా విన్నారు. విని నీ మీద ప్రేమను పెంచుకున్నారు. భక్తిని పెంచుకున్నారు. పెంచుకుని మనం పరమాత్మను ఇష్టపడుతున్నాము. పరమాత్మను ఇష్టపడితే ఏం చేయాలి? మనకున్నదంతా పరమాత్మకి ఇచ్చేయాలి. ఎవరినైనా ఇష్టపడితే, పిల్లల్ని ఇష్టపడితే ఏం చేస్తాము? ఉన్న ఆస్తి అంతా పిల్లలకి రాస్తాం కదా. అలాగే మనకున్నదంతా పరమాత్మకి ఇచ్చేయాలి. మనకున్నది ఏది అంటే, లోపల ఎక్కడెక్కడవో లోపల ఎక్కడెక్కడో కోరికలు ఉన్నాయి, లోపల ఎక్కడెక్కడో ఆలోచనలు ఉన్నాయి, ఏవేవో చేష్టలు ఉన్నాయి లోపల మనసులోను. ఆ మనసులో ఉండేటువంటి చేష్టల్ని నీకు ఇచ్చేసేయటం. ఇది కాక బయటకి కనిపించేటువంటి క్రియలు, శరీరంతోనూ నోటితోనూ లేదా చేతులు కాళ్ళు ఇలాంటి వాటితోనూ చేసేటువంటి క్రియలు, ఆ క్రియలను నీకు సమర్పించటం. త్వదర్పిత ఈహా నిజ కర్మ లబ్ధయా. ఉన్నదంతా నీకు సమర్పించేసేసుకోవటం, ఉన్నదంతా పరమాత్మకు సమర్పించేసేసుకోవటం. ఉన్నదంతా పరమాత్మకు సమర్పించుకుని ఆ సమర్పణ ద్వారా ఇంకా ప్రేమను పెంచుకోవటం. పిల్లలకు ఆస్తి బాగా రాసిచ్చిన కొద్దీ ఇంకా సంపాదించి, ఇంకా రాసిచ్చిన కొద్దీ, ఇంకా సంపాదించి, ఇంకా రాసిచ్చిన కొద్దీ వాళ్ళ మీద ప్రేమ పెరుగుతోంది కదా. ప్రేమ పెరుగుతుంది. మనం కనుక ఇష్టంగా పిల్లలకి ఆస్తులో మరొకటో ఇస్తే వాళ్ళ మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది. ఈసారి 2 ఇద్దాము, ఈసారి 4 ఇద్దాము, డబుల్ చేద్దాము, ట్రిపుల్ చేద్దాము అని అనిపిస్తుంది. అలాగే ఉన్నదంతా త్వదర్పితేహ నిజ కర్మ లబ్ధయ, ఉన్నదంతా ఊడ్చి నీకే సమర్పించేసేసి, లోపల మనసులో ఉండేవి, బయటికి ఉండేటువంటి క్రియలు ఇవన్నీ నీకే సమర్పించేసి, ఆ సమర్పణ ద్వారా ఇంకా కూడా నీ మీద భక్తిని పెంచుకుంటూ, నిజకర్మ భక్త్యా నిజకర్మలబ్ధయా భక్త్యైవ విబుద్ధ్య, ఈ భక్తితో నీ యొక్క తత్వాన్ని వాళ్ళు తెలుసుకోగలిగారు. తెలుసుకుని తే గతిం పరాం ప్రపేదిరే, నీ పాదాలను చేరగలిగారు. దాన్ని మార్చి వేదాంతార్థంలో పెడితే నీ అఖండ ఆనందాన్ని అందుకోగలిగారు. ప్రపేదిరే అచ్యుత తే గతిం పరాం. ఆ స్థానాన్ని గనక పొందినట్లయితే మళ్ళీ ఆ స్థానం నుంచి మళ్ళీ చ్యవనం అనేది ఉండదు, మళ్ళీ జారిపోవటం అనేది ఉండదు. ఒకసారి అఖండానందం అందితే అఖండానందం నుంచి జారిపోవటం అనేది ఉండదు. ఎందుకంటే నీకు లేదు కదా అచ్యుత.
ఆ స్థానానికి చేరటం కూడా భక్తి మార్గం ద్వారా చేరితే అంజస ఏమాత్రం ఇబ్బంది లేకుండా అనాయాసంగా తొందరగా ఖచ్చితంగా చేరతారు. యాక్యురసీ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు తమ యోగ మార్గాన్నే విడిచిపెట్టేసేసి యోగ మార్గం కంటే కూడా ఈ భక్తి మార్గం చాలా సులభమైనది అనే విషయాన్ని అర్థం చేసుకుని నీ గురించి విని ఆ భక్తిని పెంచుకుని ఆ భక్తిని కేవలం భక్తిగా ఉంచేసుకోకుండా సర్వసమర్పణ రూపంగా కూడా మార్చుకుని సర్వసమర్పణ రూపంతో మళ్ళీ ఆ భక్తిని పెంచుకుని నిన్ను తెలుసుకుని నీ అఖండ ఆనందానుభవాన్ని వాళ్ళు పొందగలిగారు. ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నీ మీద భక్తి అనేది ప్రధానం, కానీ నిన్ను తెలుసుకోవాలి అనేటువంటి తపన ఎల్లప్పుడూ ఫలితాలను ఇస్తుంది అని చెప్పలేము. ఎవరో మహానుభావులు ఒట్టి జ్ఞాన మార్గంలోకి ముందుకెళ్ళిన వాళ్ళు, అంటే భక్తితో సంబంధం లేని జ్ఞాన మార్గంలో ముందుకెళ్ళిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక, క్లేశోధిక తరహా క్లిశ్యంతి అనే మాట మాత్రం నిజం. తేషామసౌ క్లేశల ఏవ శిష్యతే అనేది కొంచెం మాట, వాళ్ళకి క్లేశమే మిగులుతుంది అసలు జ్ఞానం మిగలదు అనే మాట ఏదో మాట, కానీ వాళ్ళకి క్లేశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ ఫలితం కంటే వాళ్ళు పొందే క్లేశం అనేది చాలా చాలా ఎక్కువ. అందుకనే కదా ఫలితం కంటే క్లేశం అనేది ఎక్కువ ఉండకూడదు అనే కదా మనిషి ప్రయత్నం చేస్తాడు. ఫలితం కంటే క్లేశం ఎక్కువ ఉండకూడదు. అందుకనే కట్టెల పొయ్యి నుంచి వేరే పొయ్యిలకి మారిపోయారు. కట్టెల పొయ్యిలో ఫలితం కంటే క్లేశం ఎక్కువగా ఉంటుంది. పొరపాటున తడి కట్టె పెడితే పొగ ఎక్కువ వస్తుంది. ఆ పొగ కళ్ళల్లోకి పడిపోతుంది, ముక్కుల్లోకి దూరుతుంది, నోట్లోకి దూరుతుంది. అసలు ఆ పొగలో వంట చేయలేరు. ఒక పట్టాన వంట కాదు, కష్టం ఎక్కువగా ఉంది. ఉడికే అన్నం ఇంతే ఉంటుంది. దానికంటే ఈ క్లేశాన్ని పక్కకు తోసేసి మనకి కావాల్సినటువంటి క్లేశం లేకుండా చేసుకునే వంటని ఎలా చేసుకోవాలి అని ప్రయత్నం చేశారు కదా. కట్టెల పొయ్యి నుంచి ఇంకో పొయ్యికి మారిపోయారు కదా. కాబట్టి క్లేశం లేకుండా నిన్ను తెలుసుకోవటానికి భక్తి అనేది దారిగా పనికొస్తుంది అని అందరూ తెలుసుకోవచ్చు అని బ్రహ్మగారు చెప్తున్నారు. పురేహ భూమన్ బహవోపి యోగినః త్వదర్పితేహ నిజకర్మలబ్ధయా విబుధ్య భక్త్యైవ కథోపనీతయా ప్రపేదిరేంజోచ్యుత తే గతిం పరాం అనేటువంటి ఈ శ్లోకంలో మనం భక్తి యోగంలో చెప్పిన వాక్యంతో అనుసంధానం చేసుకోవచ్చు, సమన్వయం చేసుకోవచ్చు. రెండూ సమానార్థకమైన వాక్యాలే. కేవల యోగ మార్గం క్లేశోధికతరస్తేషాం అనే అర్థంలో ఉండేటువంటి మార్గం. అలా కాకుండా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే, భక్తితో నన్ను ధ్యానిస్తూ ఆ చేసేటప్పుడు ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ, మనసుతోనూ శరీరంతోనూ చేసేటువంటి ప్రతి పనిని నాకు సమర్పించేసేసుకుని నా మీద భక్తి పెంచుకుంటూ నా మీద భక్తితో ఉంటే గనక వాళ్ళకి వెంటనే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ, ఆలస్యం లేకుండా వాళ్ళకి నేను ఈ అఖండ ఆనందానుభూతిని ప్రసాదిస్తాను అని భక్తి యోగంలో చెప్పాడు కదా. ఆ చెప్పిన దాన్నే ఈ శ్లోకంలో కూడా బ్రహ్మగారు చెప్తున్నారు. పురేహ భూమన్ బహవోపి యోగినః త్వదర్పితేహ నిజకర్మలబ్ధయా విబుధ్య భక్త్యైవ కథోపనీతయా ప్రపేదిరేంజోచ్యుత తే గతిం పరాం అని. వాళ్ళు ఏ రకమైన జ్ఞానాన్ని పొందాలి, ఆ జ్ఞానం ఏంటి, దాని విశేషాలు ఏంటి అనే విషయాన్ని పై శ్లోకంలో వర్ణించబోతున్నారు. పై శ్లోకాల్లో ఈ విషయాన్ని కొనసాగించబోతున్నారు. దాన్ని యథాసౌకర్యంగా మనం రాబోయే రోజుల్లో అధ్యయనం చేసుకుందాము. పరమాత్మ మీద భక్తి అనేది, పరమాత్మ మీద భక్తి క్రియారూపంగా మారటం అనేది, ఆ క్రియారూపంగా మారటం అంటే చేసే ప్రతి పనిని పరమాత్మకు సమర్పించటం అనేటువంటిది, లేదా కర్మయోగం అని భగవద్గీతలో పరమాత్మ మళ్ళీ 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 చెప్పినటువంటి అంశం అనేది మనకి అన్నిటికంటే ఉత్తమమైన మార్గం అనే విషయాన్ని ఈ బ్రహ్మగారి ఈ స్తుతి వాక్యాల ద్వారా మనం అర్థం చేసుకుందాం. మనకి అలాంటి భక్తిని ప్రసాదించమని బ్రహ్మగారు చెప్తున్నటువంటి అంశాలన్నిటినీ మన మనసులోకి ఎక్కించమని, వ్యాపక రూపాన్ని మన మనసుకి అందించమని ఆ అజాతినందన సజాతినందన రుజాతిసూదన వ్రజాతి సుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో క్షమా ప్రార్థనాదులను చెప్పుకుని ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ఆపుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్.
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.